హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనము ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కాలేజ్ వైస్ ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, అంటే వెబ్ ఆప్షన్స్ మనము ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఏ కాలేజ్ని ఎలా డిసైడ్ చేయాలి, అంటే ఏ పొజిషన్లో పెట్టాలనేది ఒక్కొక్క కాలేజ్ని మనము ఈ రోజు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. ఏయూ వాళ్ళు ఎలా పెట్టాలి, ఎస్వీ వాళ్ళు ఎలా పెట్టాలి అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాలేజ్ని ఏ ప్లేస్లో పెట్టాలి, ఎలా పెట్టాలి ఇంతకి, అంటే హౌ టు డిసైడ్ కాలేజ్ పొజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా స్టూడెంట్స్ 95% స్టూడెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ కాలేజెస్కే పెట్టుకుంటారు, దాని తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటారు. ఇది అందరికీ ఉన్న ఐడియా. అంటే చాలామంది కూడా గవర్నమెంట్ సీట్స్కి రావాలని కోరుకుంటారు. ఆబ్వియస్లీ 100% గవర్నమెంట్ సీట్స్ రావాలనుకుంటారు. ఒకవేళ వాళ్ళకి రాని పక్షాన ప్రైవేట్ సీట్స్కి వెళ్తారు వాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఒక కాలేజ్ని మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఒక పొజిషన్లో పెట్టుకోవాలంటే అనేది వీళ్ళు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్లోగన్ ఇక్కడ రాశాను, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని. సో ఓల్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని మీరు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. మీ టాప్ ప్రయారిటీ ఓల్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఓకేనా? ఓల్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మీరు మీ యొక్క టాప్ ప్రయారిటీ అనేది పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఒక కాలేజ్ని చూస్ చేసేటప్పుడు దాని యొక్క లొకాలిటీ చూడాలి. అంటే అది సిటీస్కి ఉందా, లేకపోతే సిటీస్ అవుట్స్కట్స్లో ఉందా, లేకపోతే విలేజెస్ దగ్గర ఉందా అనేది చూసుకోవాలి. ఓకేనా? మీ ట్రావెలింగ్ అంటే మీకు మీ హోమ్కి మీ కాలేజ్కి మధ్యన డిస్టెన్స్ ఎంత చూసుకోవాలి. ఓకేనా? తర్వాత ఆ కాలేజ్లో ర్యాగింగ్ ఎలా ఉంది, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, అండ్ ఒక కాలేజ్ ఫ్రీ స్ట్రక్చర్స్ అనేది మనం చూసుకోవాలి. సార్ ఇవన్నీ మనం ఎలా చూసుకోవాలి సార్ అంటే మీరు యూట్యూబ్లో అయినా చూడొచ్చు, లేదు మీకు తెలిసిన సీనియర్స్ ఉన్నారు టాప్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో, నాకు తెలిసిన సీనియర్స్ ఉన్నారు, నేను వాళ్ళని అడుగుతానన్నా కూడా మీరు అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్, చాలామంది గవర్నమెంట్ కాలేజెస్ అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటారు ప్రయారిటీ ఆర్డర్ వైజ్. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ మీరు పెట్టుకోండి, కొత్త గవర్నమెంట్ కాలేజెస్ వచ్చాయి కదా, దానికన్నా ముందే ఈ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్డర్గా పెట్టుకోండి అనేది నా ఉద్దేశం. ఎందుకని కూడా చెప్తాను. ఓకేనా? తర్వాత ఒక హాస్పిటల్లో పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉందో మనం చూస్తాం. ఆ కాలేజ్ పక్కన హాస్పిటల్ ఉంటుంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్, ఆ యొక్క పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంటుంది, హ్యాండ్ఫుల్గా ఉంటుందా లేదా అనేది మీరు చూస్తారు. ఎందుకంటే మీకు స్కిల్స్ డెవలప్ కావాలి కదా, హ్యాండ్ఫుల్ ఉంటేనే అది చూస్తారు. ఓకేనా? నెక్స్ట్, సో ఈ యొక్క రూల్స్ని మీరు ఫాలో అయితే మీరు ప్రతి ఒక్క కాలేజ్ని ఎక్కడ ప్రయారిటీగా పెట్టుకోవాలని చూస్తారు. ఓకేనా? మీకు అండర్స్టాండ్ అయిపోతుంది, ఒక వైడ్ స్కోప్ అనేది వచ్చేస్తుంది మీకు. రైట్, ఇప్పుడు నేను మీకు నేను అనాలిసిస్ చేసినంత ప్రకారము, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను ఏయూ రీజన్ వాళ్ళకి సపరేట్గా చేశాను, ఎస్వీ రీజన్ వాళ్ళకి సపరేట్గా చేశాను, బోత్ ఏయూ అండ్ ఎస్వీ రీజన్స్ మిక్స్డ్ చేశాను. ఇక్కడ నేను బేసికల్గా ఈ యొక్క ఏయూ ఆర్డర్ ఎస్వీ ఆర్డర్ మిక్స్డ్ దాంట్లో నేను కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇంక్లూడ్ చేయలేదండి. పాత గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకవేళ సపరేట్ అయితే ఈ ఏయూ ఎస్వీ అయితే కొత్త మెడికల్ కాలేజెస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్, ఇక్కడ మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియా వైడ్గా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్. తర్వాత సెకండ్ ప్లేస్లో మీరు గుంటూరు మెడికల్ కాలేజ్ అని పెట్టుకోవచ్చు, రంగారాయ మెడికల్ కాలేజ్ కాకినాడ అని పెట్టుకోవచ్చు. తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, ఆర్ మీరు ఒకవేళ ఉమెన్ కేటగిరీకి అయితే పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సిద్ధార్థ, ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ అండి. తర్వాత ఏసీఎస్ఆర్ నెల్లూరు, తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, తర్వాత జీఎంసీ ఒంగోలు, తర్వాత జీఎంసీ శ్రీకాకుళం రిమ్స్ అనొచ్చు, తర్వాత జీఎంసీ కడప. సో ఇవి టాప్ 11 ఓల్డెస్ట్ కాలేజెస్ అండి. టాప్ 11 ఓల్డెస్ట్ కాలేజెస్ అంటే ఓల్డ్ నుంచి ఓల్డ్కే, కానీ అంటే ఓల్డ్ నుంచి ఓల్డ్కే నేను చెప్పేది, ఇవన్నీ కూడా ఓల్డ్ కాలేజెసే, కానీ మనకు ఓల్డెస్ట్లోనే కొత్తగా ఉంటాయి కదా, అవి లీస్ట్లో పెట్టారనమాట. అలాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది ఏంటో అనేసి. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏయూ వాళ్ళకి చూద్దామండి. ఏయూ వాళ్ళకు ఆబ్వియస్గా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్లో ఉంటుంది, రంగారాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ సెకండ్ ప్రయారిటీలో ఉంటుంది, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, జీఎంసీ శ్రీకాకుళం. సో తర్వాత జీఎంసీ ఏలూరు ఉంది, జీఎంసీ మచిలీపట్నం ఉంది, జీఎంసీ రాజమహేంద్రవరం ఉంది, జీఎంసీ పాడేరు ఉంది. సో నేను లీస్ట్ పాడేరే పెట్టాను, ఎందుకంటే దిస్ ఈజ్ ఫ్రమ్, అంటే దీంట్లో 50 సీట్స్ ఉంటాయి, పైగా ఇది విలేజ్ దగ్గర ఉంటుంది, పాడేరు అనేది విలేజ్ కదా, సో అందుకని. నెక్స్ట్ ఎస్వీ రీజన్ చూడండి, ఆబ్వియస్గా కర్నూలు మెడికల్ కాలేజ్. కర్నూలు మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత చాలామంది అనంతపూర్, కడప పెట్టుకుంటారు. ఐ హోప్ మీరు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ని పెట్టుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత పద్మావతి మెడికల్ కాలేజ్, తర్వాత రిమ్స్ కడప పెట్టుకోండి, జీఎంసీ అనంతపూర్ పెట్టుకోండి, ఏసీఎస్ఆర్ నెల్లూరు పెట్టుకోండి. లీస్ట్లో జీఎంసీ నంద్యాలని పెట్టుకోండి. ఓకేనా? లేదు మాకు లొకాలిటీకి దగ్గర అవుతుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అయితే మీరు సెకండ్ పొజిషన్లోనే థర్డ్ పొజిషన్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల పెట్టుకోవచ్చు. ఎస్వీ రీజన్కి చెందిన ప్రతి వాళ్ళు కూడా కర్నూలు మెడికల్ కాలేజ్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు. ఓకేనా? సో అదైతే కన్ఫర్మ్. ఏయూ రీజన్కి చెందిన వాళ్ళంతా ఫస్ట్ ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు, ఆంధ్ర మెడికల్ కాలేజ్, రంగారాయ మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు. ఓకేనా? సో వాళ్ళ లొకాలిటీని బట్టి ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ప్రైవేట్ కాలేజెస్ కిందకి వద్దామండి. ఇక్కడ మీరు చూసుకుంటే నేనేం చెప్పానంటే ఫస్ట్లో మీకు నాట్ ప్రిఫర్ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ దెన్ న్యూ గవర్నమెంట్ కాలేజెస్. అంటే ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ని ప్రిఫర్ చేయండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కన్నా. ఓకేనా? న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కన్నా ఓల్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ కాలేజెస్ని ప్రిఫర్ చేయండి. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటా. ప్రిఫర్ ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్ దాన్ న్యూ గవర్నమెంట్ కాలేజెస్. ఓకే, ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయలేకపోతే ప్రైవేట్ సీట్ని, మీరు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి, దాంట్లో ఏం తప్పలేదు. సో ఇది నేను టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ని అయితే లిస్ట్ చేయడం అయితే జరిగింది, షార్ట్ లిస్ట్ అయితే. సో మీరు ఒకసారి చూసుకోండి. బేసికల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇది ఏదైతే ఉందో ఇంకా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్, నేను ఇంక్లూడ్ చేయలేదు, బట్ నేనైతే టాప్ 10 ఇవే అనుకుంటున్నాను.
ఎందుకంటే మనకు చాలా ఓల్డెస్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఇవి ఉన్నాయండి. నారాయణ మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్, విశ్వభారతి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అపోలో కానివ్వండి, తర్వాత ఎన్ఆర్ఐ కానివ్వండి, శాంతిరామ్ నంద్యాల. సో ఇవన్నీ కూడా మనం ఓల్డ్ అంటే మనకు ప్రైవేట్ కాలేజెస్లోనే మంచి ఫీ స్ట్రక్చర్, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ మంచిగా ఉన్న కాలేజెస్ అని కూడా మీకు ఇక్కడ చూపించాను. సో మేబీ దీంట్లో కొన్ని కాలేజెస్ ఉండొచ్చు, మన రూల్స్కి తగినట్లుగా ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా కొన్ని. బట్ నాకు తెలిసినంత మటుకు, నేను అనలైజ్ చేసినంత మటుకు అయితే ఈ యొక్క ప్రైవేట్ కాలేజెస్ అయితే బెస్ట్ అనే నా ఉద్దేశం. ఓకేనా? సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో ద్వారా కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా మీరందరూ కూడా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మనకు ఆల్రెడీ ఎంసీసీ ఒక అప్డేట్ ఇచ్చింది, దట్ జూలై 21 నుంచి మనము ఆల్ ఇండియా వైడ్గా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అనేసి. సో కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో డే టు డే పోస్ట్ చేస్తాను, ఏపీ వాళ్ళకి అలాగే టీఎస్ వాళ్ళకి కూడా. ఈవెన్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా నేను డే టు డే మనకు అప్డేట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం వెటనరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఆయుష్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఏపీ వాళ్ళకి ఎంబీబీఎస్, బీడీఎస్ అలాగే ఆయుష్ కోర్సెస్ దాని మీద కూడా నేను కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్.